వెల్కమ్ బ్యాక్. డ్రగ్స్ వాడకం ఒక మహమ్మారి లాంటిదే కావచ్చు, కానీ అది మాత్రమే హానికరమైన మత్త. మరి ప్రభుత్వం చట్టబద్ధంగా నడిపే మద్యం వ్యాపారం మత్తుమందు కాదా? మరి ప్రభుత్వం చేస్తున్నది తప్పు కాదా? మద్యం వ్యాపారాన్ని ఎలా పెంచాలో చూసే ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసును విచారించడం, హంగామా చేయడమేంటి? ప్రభుత్వాలకు ఉన్న మత్తుతో పోలిస్తే ఇప్పుడు బయటపడ్డ మత్తుమందు వ్యవహారం పెద్దదేమీ కాదు కదా? సూటిగా సంధించిన ఈ ప్రశ్నలు వ్యాఖ్యాత రచయిత్రి రంగనాయకమ్మ. డ్రగ్స్ మత్తులో ప్రభుత్వం అంటూ ఆంధ్రజ్యోతిలో రంగనాయకమ్మ రాసిన ఆర్టికల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎందరినో ఆలోచింపజేస్తోంది. రంగనాయకమ్మ పరిచయం అక్కర్లేని ప్రఖ్యాత రచయిత్రి, మార్క్సిస్ట్ మేధావి. ప్రోగ్రెసివ్ ఆలోచనలు రేకెత్తించే ఆమె పుస్తకాలు చదివి లక్షలాది మంది ప్రభావితులయ్యారు. రామాయణ విషవృక్షం రాసిన ఇదండి భారతం అంటూ ఆ చారిత్రక ఇతిహాసంలోని లోపాలను ఎండగట్టిన ఆమెది తిరుగులేని కలం. గత ఏడాది ఏం చెప్పాయి ఈ వేదాలు అంటూ వేదాలు ఫక్తు కవితలు తప్ప మరేమీ కాదని తన పుస్తకంలో వ్యాఖ్యానించారు. 85 ఏళ్ల వయసులోనూ సమాజాన్ని అత్యంత నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం రంగనాయకమ్మ ధోరణి. అదే క్రమంలో తాజాగా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన డ్రగ్స్ వ్యవహారాన్ని తనదైన కోణంలో విశ్లేషిస్తూ తిరుగులేని ప్రశ్నల్ని సంధించారు రంగాజీ. జూలై 25న ఆంధ్రజ్యోతిలో డ్రగ్స్ మత్తులో ప్రభుత్వం అంటూ రంగనాయకమ్మ రాసిన వ్యాసం ఇప్పుడు విభిన్న కోణంలో చర్చకు దారితీసింది. ఇప్పటిదాకా డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, ఎక్సైజ్ శాఖ పనితీరు అద్భుతమని సోషల్ మీడియాలో చర్చ జరగ్గా రంగనాయకమ్మ ఆర్టికల్ ఆ చర్చను మరో మలుపు తిప్పింది. మత్తులో ముంచెత్తే వ్యసనం డ్రగ్స్ మాత్రమేనా? మద్యపానం కాదా? మరి మద్యం వ్యాపారం చేసి జనాన్ని తాగుబోతులుగా మారుస్తోన్న ప్రభుత్వం చేస్తున్నది ఏంటి అంటూ రంగనాయకమ్మ సంధించిన ప్రశ్నలే ఇప్పుడు ఎంతో మందిని అవును కదా అనేలా ఆలోచనలో పడేస్తున్నాయి. ఇంతటి చర్చ రేపుతోన్న ఈ వ్యాసంలో రంగనాయకమ్మ ఏమన్నారో ఓసారి తెలుసుకుందాం. మత్తులో ఉన్న వాళ్లకి వాళ్లేం మాట్లాడుతున్నారు, ఏం చేష్టలు చేస్తున్నారో తెలీదు. మత్తు చిన్నదా పెద్దదా అని కాదు, ఎంతదైతే అంత మాటలు అంత చేష్టలు సాగుతాయి. డ్రగ్స్ ఆట మత్తు ఆట. ఇవేవో గొప్ప వార్తలొచ్చి పడ్డాయి. ఇదేం కొత్త? ఇన్నాళ్ల నుంచి మత్తుల మాట ఎరగమా? ఊళ్ల నిండా కిక్కిరిసుండే చుట్టలు, బీడీలు, సిగరెట్లు, సారాలు, గుర్రపందాలు, గుళ్ళు, గోపురాలు, లాటరీలు, జాతకాలు, జ్యోతిష్యాలు, ఇవన్నీ రకరకాల మత్తులు కావా? మనసు మత్తులు వేరు, శరీరాల మత్తులు వేరునా? మనసులు మన శరీరాల్లోవి కావా? మత్తు మత్తు అంటూ ఇప్పుడేదో సరికొత్త విషయం అయినట్టు డ్రగ్స్ ని ప్రభుత్వం పట్టుకుందేంటి? డ్రగ్స్ కాస్త ఖరీదైన బరువైన మత్తైతే డబ్బుతో బలిసున్న వాళ్ల మత్తది. వాళ్లందరూ చదువులు సంజలు ఉండేవాళ్లే. వాళ్ల పిల్లలు నాశనం అవుతారని వాళ్లకు తెలీదా? డ్రగ్స్ పేరుతో పోరాటం మొదలుపెట్టిన ఈ ప్రభుత్వాలే కదా ఊరూరా వందల వేల లక్షల తాగుడు దుకాణాలు నడుపుతున్నది. ఎవరు ఏ వీధిలో ఏ సందులో బతుకుతోన్న వాళ్లైనా ఆ కొంపల నుంచి బయటికి 10 అడుగులు వేసి చూడండి. అక్కడ రోడ్డుకి ఇటు అటు కూడా ప్రభుత్వ సారా దుకాణాలు కనబడతాయి. ఏ సిటీలో అయినా ఈ దుకాణాల సంఖ్య వేల సంఖ్యలో ఉంటుంది. తాగుడులో 100 రకాలు 1000 రకాలు ఉండొచ్చు. ఏ రకాన్ని తీసుకున్నా అది మత్తే కదా. ఆ మత్తుతో సర్వం నాశనం అయిపోయిన సంసారాల్లో హత్యలు, ఆత్మహత్యలు, పిచ్చెత్తిపోయే పిల్లలు, బెచ్చగాళ్లుగా మారే వ్యక్తులు, వ్యభిచారాలే బ్రతుకు తెరువులైపోయే ఆడవాళ్లు ఎన్నెన్ని జరిగిపోతున్నాయి. ఈనాడు డ్రగ్స్ మీద వీరత్వం చూపుతోన్న ఎక్సైజ్ శాఖ కర్తవ్యం ఏంటి? తాగుడు వ్యాపారాన్ని నిరంతరాయంగా నిరాటంకంగా నడపడమే కదా. సారాలు, విస్కీలు, బ్రాందీలు, ఇంకా ఏవేవో పేర్లతో మత్తు ద్రవాల్ని అమ్మమని ప్రైవేటు పెట్టుబడిదారుల్ని ప్రోత్సహించే శాఖ ఇప్పుడు డ్రగ్స్ పై యుద్ధం చేస్తోందా? జనాలు ఎంత తాగుబోతులైతే, వాళ్ల సంసారాలు, పిల్లలు ఎంత నాశనమైతే ప్రభుత్వానికి పన్నులుగా అంత ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం కోసమే కదా రాజకీయాలు చేస్తున్నది. ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయంలో 5వ వంతు ఆదాయం కొన్ని వేల కోట్లుగా తాగుడు ద్వారానే, కేవలం లిక్కర్ పాలసీ ద్వారానే వస్తుందని అనేక రాష్ట్రాల్లో లెక్కలు చెబుతున్నాయి. ఒక ముఖ్యమంత్రి తను ఇంకా ముఖ్యమంత్రి కాకముందే, తను కోరే రాష్ట్రం రాకముందే, రాష్ట్రం వస్తే తిరుపతి దేవుడికి కొన్ని కోట్లతో కిరీటాలిస్తానని మొక్కుకోవడమా? ఆ మొక్కు మొక్కినప్పుడు ఆ వ్యక్తి ఓ సాధారణ పౌరుడు. తను మొక్కుకుంటే తన డబ్బుతో మొక్కు చెల్లించుకోవాలి. ప్రభుత్వ ఆదాయంతో మొక్కు చెల్లించగలిగితే అది ఆ వ్యక్తి మొక్కు చెల్లింపవుతుందా? అటువంటి మొక్కులు చాలా మంది మొక్కుతారు. అవన్నీ తీర్చడానికి వాళ్ళందరికీ ప్రభుత్వ ఆదాయం అందుతుందా? మొక్కు కూడా ఓ మత్తే. ఎవరి మొక్కు వాళ్లే చెల్లించుకోవాలి. బతుకమ్మ ఒక మత్తు, బోనాలు ఒక మత్తు. ఎవళ్ల మత్తుని వాళ్లు స్వయంగా తీర్చుకోవాలి. ప్రభుత్వ ఆదాయాన్ని మొక్కుల మత్తుల కోసం ఖర్చు పెట్టే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? దేశంలో ఉన్న సమస్త మత్తులకు ఆహ్వానాలు, సమర్థతలు, చట్టబద్ధతలున్న ప్రజల్ని దేనికి ఎదురు తిరగనివ్వకుండా చేసే ప్రభుత్వాల రాజకీయ ఎత్తుగడ ఇది. డ్రగ్స్ ఒక్కటే నేరము, దోషము అవుతుందా?
అది చట్టబద్ధంగా నిషేధం కదా అంటారా? అందుకే ఏ మత్తు నిషేధం కానప్పుడు డ్రగ్స్ ఒక్కటి నిషేధం ఎలా అవుతుంది? ప్రభుత్వం ఇష్టం ప్రభుత్వానిదైతే ప్రజల ఇష్టం ప్రజలదవుతుంది. ప్రశ్నిస్తారు, చర్చిస్తారు. న్యాయం దొరక్కపోతే తిరస్కరిస్తారు. ప్రభుత్వానికి కావాల్సింది పన్నుల పేరుతో ఆదాయం. తాగుడిని ప్రోత్సహించేది ఆదాయం కోసమే కదా. డ్రగ్స్ ని కూడా అందుకే ఉపయోగించుకోండి. కావలసినంత ఆదాయం సంపాదించుకోండి. మంత్రుల జీతాలు 100 రెట్లుగా పెంచుకోండి. ప్రభుత్వం నిజంగా ఉత్తమమైంది, నిర్దోషి అయితే ఆ వ్యసనాలు వద్దు. పిల్లలు నాశనం అవుతారు అని ప్రచారం చేసి మాన్పించండి. కానీ 2-3 ఏళ్ల పసికందులు బోరుబావుల్లో పడిపోయి ప్రాణాలు విడుస్తుంటే ఆ బోరింగుల్ని తెరిచి ఉంచిన దోషుల్ని ఏమీ చేయలేని ప్రభుత్వం మత్తుమందు మీద పోరాటం చేస్తుందా? ప్రజల క్షేమం కోసం ఏదో చేసేస్తోందని ప్రజల్ని అలా మత్తులో ముంచే ఎత్తుగడతో కాకపోతే దీనికి అర్థం ఉందా? తాగుడిని ప్రోత్సహించే ఎక్సైజ్ శాఖకు ఒక మత్తుమందు మీద ఇంత ఆగ్రహ జ్వాలలు రేకెత్తుతున్నాయి. అనేక రకాల మత్తుల్ని స్వయంగా చట్టబద్ధత పేరుతో జనాల మీద రుద్దే ప్రభుత్వాలు గంజాయి వంటి మత్తుమందుల మీద మాత్రమే జనాల దృష్టి మళ్లించి ఎవ్వర్నీ వదిలేది లేదు అని ఆత్మస్తుతి చేసుకుంటే అది ప్రభుత్వాల కపట నీతికి నిదర్శనం. ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో రంగనాయకమ్మ రాసిన ఈ వ్యాసం ప్రచురితమయ్యాక వాట్సాప్ లోనూ ఫేస్బుక్ లోనూ విపరీతంగా షేర్ అవుతోంది. ఫేస్బుక్ వేదికపై దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సహేతుకంగా రంగనాయకమ్మ అడిగిన ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని నెటిజన్లు కూడా క్వశ్చన్ చేస్తున్నారు.